నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నుంచి శ్రీ శ్రీ శక్తి సవారమ్మవారి దేవతగా వెలిసినటువంటి అమ్మవారికి ఉపాసకురాలుగా శ్రీ గురుమాత భాగ్యలక్ష్మీదేవి గారు ప్రతి సంవత్సరము దసరాలో 10 రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమము, తర్వాత పసుపు కుంకం అంటే ఈ 5వ రోజు పసుపు కుంకం గాజులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలా 40 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అంతేగాక ఇక్కడ చాలా కార్యక్రమాలు శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మాఘమాసం కానీ విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. తర్వాత సోమవారం మొదటి రోజు వచ్చి దీక్షాబంధన అలంకారంలో అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. రెండవ రోజు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారంలో ఆ రోజు కూడా ఆమెను అవసానం చేయడం జరిగింది. మూడవ రోజు శ్రీ లక్ష్మీదేవి అలంకారము, 4వ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారము, 5వ రోజు అనగా ఈ రోజు అంబికాదేవి అలంకారము. ఈ విధముగా 5 అలంకారాలతో ప్రతిరోజు చేశాము. అలాగే రేపు సరస్వతి దేవి అలంకారము మేము చేయబోతున్నాము. ఇక్కడ ఎట్లంటే కమిటీలో ఒక 30 మంది దాకా కమిటీ సభ్యులు ఉన్నారు. అందరూ ఇక్కడ మాలధారణ కూడా వేస్తున్నారు, ఒక 30 మంది దాకా. తర్వాత ఆ కమిటీలో ఉన్న వాళ్ళే ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎవరి పూజ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఉండి లేని గుడి అనేది ఎక్కడుందంటే ఈ రాజారెడ్డి వీధిలో కడపలో ఉంది. ఎక్కడా ఉండి లేని గుడి అనేది లేదు. కానీ ఇక్కడ ఉండి అనేది ఎక్కడా లేదు, మేము పెట్టలే. ఎవరి దగ్గర 5 పైసలు తీసుకునేది లేదు. వాళ్ళ కోరికలు నెరవేరితే వాళ్ళు వచ్చి ఇక్కడ మేము ఈ అన్నదానం చేపడతాము, అమ్మవారికి పసుపు కుంకం ఇస్తామంటే వాళ్ళతోనే తెప్పించి చేపించి అమ్మవారు ఉపాసకురాలుగా ఉన్నటువంటి శ్రీ గురుమాత భాగ్యలక్ష్మీదేవి గారు అందరికీ సహాయం చేస్తూ ఆమె దీవెనలు ఇస్తూ ఇక్కడ 40 సంవత్సరాల నుంచి అమ్మ డబ్బు తీసుకోకుండా సేవ చేస్తుంది. కాబట్టి ఆమె శిష్యురాలమైన మేము ఆమెకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం.